ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిందండి. అదే నమో డ్రోన్ దీదీ స్కీమ్. దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యున్ అండ్ కెరియర్ గైడెన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నమో డ్రోన్ దీదీ స్కీమ్ అసలు ఏం సార్? ఈ స్కీమ్ ఏంటి? దీని యొక్క ఇంప్లిమెంట్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్? మేడం, దాదాపు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మహిళల సాధికారత కోసం తీసుకొచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి స్కీమ్ ఇది. మనం రీసెంట్గా చాలా బజ్వర్డ్గా చాలా ఎక్కువసార్లు వింటూ ఉన్నాం. ఈ మధ్య ఒక 15 నెల రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు నేను ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పేసి అత్యంత పెద్ద ఈవెంట్ కూడా చేశాడనమాట. ఎందుకంటే ఈ డ్రోన్ యొక్క ప్రాశస్త్యం ఏదైతే ఉందో, ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అగ్రికల్చర్లో విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే మేడం, నేను ఫస్ట్ డ్రోన్ యొక్క ఉపయోగాలు చెప్పి ఈ తీసుకొచ్చినటువంటి స్కీమ్ యొక్క విశేషాలను చెప్తాను అనమాట. ఒక రైతు మనకి తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు తెలంగాణలో ఒక 55 లక్షల ఎకరాలు వరి పంట పండేటువంటి లేకపోతే వ్యవసాయ భూములు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక 70-75 లక్షలు. 2 రాష్ట్రాలు తీసుకుంటే 1,30,30 లక్షల అగ్రికల్చర్ వ్యవసాయ భూమి అనేది ఉంది. దీంట్లో మనము ఒక వరి సాగుని తీసుకుందాం. ఎందుకంటే మనకు ప్రధానమైనటువంటి ఆహార పంట అయినటువంటి వరిని కానీ తీసుకున్నప్పుడు ఈ యొక్క డ్రోన్ ఒక రైతు చేతిలో కానీ ఉన్నట్లయితే పొలంలో అడుగు పెట్టకుండా ఒక్కసారి దుక్కి దున్నుకున్న తర్వాత, అంటే పొలాన్ని అంతా కూడా సదును చేసుకున్న తర్వాత పొలంలో అడుగు పెట్టకుండా మొత్తం క్రాప్ అంతా బయటకు వచ్చేటట్టుగా దీంట్లో ఒక విధం ఉందనమాట. జనరల్గా వెదజల్లే పద్ధతి అంటే విత్తనాన్ని వెదజల్లటం, దాని తర్వాత దానికి కలుపు మందులు వేసుకోవటం, దానికి యూరియా వేసుకోవటం, దానికి డిఏపి వేసుకోవటం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని డ్రోన్తోనే మనం మానిటర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా వ్యవసాయ కూలీల కొరత విపరీతంగా ఉంది. ఇప్పుడు కేవలం కలుపున అంటే దాన్ని విత్తనాలు వరి వచ్చిన తర్వాత దాన్ని నాటడానికి ఎకరాకి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. 2 సార్లు కలుపు తీయాలన్నట్లయితే దగ్గర ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ఈ 15,000 రూపాయల ఖర్చుని ఏకంగా ఒక రైతు ఒక ఎకరా మీద మిగిలించుకోవచ్చు. జనరల్గా మనకు రాష్ట్రాల్లో మేము వ్యవసాయ కుటుంబం, మేము ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాం. ఒక ఎకరాన్ని కానీ వరి పండించినట్లయితే 20,000 మిగులుతుంది మేడం సొంత గరికైతే. అదే పాలికి తీసుకోవటం అంటారు, అంటే రెంట్కి తీసుకొని ఎవరైతే పండిస్తారో వాళ్ళకి 10,000 మిగులుతుంది. అట్లాంటి ఒక రైతుకి ఎకరా మీద 15,000 రూపాయలు అదనంగా మిగిలినట్లయితే రైతులు సిరి సంపదలతో తొలతొగేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ డ్రోన్తో సాధ్యమవుతుంది అనమాట. ఇది గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డ్రోన్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మోడీ ఏం చేశాడంటే డ్రోన్ నడిపేవాడిని డ్రోన్ పైలట్ అంటాడు మేడం. డ్రోన్ పైలట్ అంటే వాడు ఇప్పుడు మామూలుగా జాయిస్టిక్ లాగా ఉంటుంది, దీన్ని తీసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు తీసుకొచ్చినటువంటి పథకంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే మేడం, దీన్ దయాళ్ యోజన నేషనల్ లైవ్లీవుడ్ మిషన్ DAYNLM అని ఒక పథకం ఉందన్నమాట. అంటే ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉమెన్స్ యొక్క సాధికారత గురించి ఉన్నటువంటి ఒక స్కీమ్. 2013లో తీసుకొచ్చారు దీన్ని. దీనికి అనుకూలంగా ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని స్వయం మహిళా బృందాలు అనేవి ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మేడం, గ్రామాల్లో ఒక 10 మంది మహిళలంతా ఇక్కడ చేరి వీళ్ళలో ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకోండి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్ళేసి లోన్ అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ప్రతి మహిళా గ్రూప్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అనమాట. వీళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అనమాట. ఆ గుర్తింపు ద్వారా అప్లై చేసుకున్నట్లయితే వీళ్ళు తీసుకునేటువంటి లోన్కి ఈ 10 మంది క్యుములేటివ్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అందువల్ల వీళ్ళకి లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్లో ఏంటంటే ఒక డ్రోన్ ఏదైతే ఉంటుందో మేడం, దీన్ని పేలోడ్ని బట్టి దీని యొక్క ఖరీదు అనేది ఉంటుంది. పేలోడ్ అంటే ఏంటంటే మేడం, ఒక డ్రోన్ మనకి ఎంత బరువుని పైకి తీసుకుపోతుంది అంటే ఒక జనరల్గా మనకి 5 కేజీల డ్రోన్, 5 కేజీల బరువుని పైకి తీసుకెళ్లేటువంటి డ్రోన్. ఒక యూరియా బ్యాగ్ తీసుకుందాం, ఒక యూరియా బ్యాగ్ అంతా పైకి తీసుకెళ్లాలంటే ఒక 15 కేజీల డ్రోను, 25 కేజీల డ్రోను, 5 కేజీల డ్రోన్ ఇట్లా ఉంటుంది. ఒక యావరేజ్లో మనకి ఒక రైతు పరంగా తీసుకున్నప్పుడు ఒక 15 కేజీల డ్రోన్ కానీ అయినట్లయితే ఒక మంచి లాభసాటిగా ఉంటుంది మేడం. ఈ డ్రోన్ కొనుగోలు చేయాలన్నట్లయితే మామూలుగా అనార్గనైజ్డ్ సెక్టార్లో అంటే పర్మిషన్స్ ఏం లేకుండా డ్రోన్ తీసుకుంటేనేమో 4,20,000 అవుతుంది మేడం. ఒక మంచి వెండర్ అంటే దీని యొక్క కంట్రోలింగ్ యూనిట్ మొత్తం కూడా DGCA అనేది కంట్రోల్ చేస్తుంది. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీళ్ళ కంట్రోల్లో ఉండి వీళ్ళ అప్రూవ్డ్ వెండర్ దగ్గర నుంచి మనం ఈ డ్రోన్ తీసుకోవాలన్నట్లయితే దీని కాస్ట్ 7 నుంచి 8 లక్షల రూపాయలు ఉంది మేడం.
మంచి 20 కేజీల పేలోడ్తో పైకి పోయేది కానీ అయినట్లయితే మనకు ఒక 10 లక్షల వరకు డ్రోన్ యొక్క కాస్ట్ అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనము అంటే వరి పండించే ప్రాంతాలు అయ్యి ఉండి అక్కడ డ్రోన్ యొక్క అవసరం ఉందని భావించినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ యొక్క డ్రోన్ కమిటీస్ అని ఉంటాయి, ప్రతి జిల్లాకి ఏర్పాటు చేసింది మేడం. అదేవిధంగా ఈ నమో డ్రోన్ దీది అనే దానికి ఒక పోర్టల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆ జిల్లాలో ఉన్నటువంటి నమో డ్రోన్ దీది కమిటీస్ని మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు ఈ 10 లక్షల రూపాయల డ్రోన్ని 8 లక్షల రూపాయలు సబ్సిడీ, అంటే అది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. మిగిలిన 2 లక్షలు ఏదైతే ఉందో 3% వడ్డీకి మీకు ఆ డబ్బులు కూడా వాళ్ళే సమకూర్చి మీకు వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు మేడం. ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో నార్మల్గా ఒక 7 నుంచి ఒక 12 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒక సభ్యుల్ని మీరే సెలెక్ట్ చేసుకొని కానీ పంపించినట్లయితే ఒక 5 డేస్ పైలట్ ట్రైనింగ్తో పాటు ఇంకొక 10 డేస్ దానికి సంబంధించినటువంటి అన్ని విశేషాలని, అంటే పెస్టిసైడ్స్ ఎలా కలపాలి, ఎట్లా చేయాలనేటువంటి అన్ని విశేషాలను కూడా సెంట్రల్ గవర్నమెంటే ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో నుంచి ఇంకొక పర్సన్ సెలెక్ట్ చేసుకునేసి వాళ్ళకి ఈ డ్రోన్ ఒకవేళ రిపేర్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలనేది కూడా ఈ యొక్క ఉమెన్స్కి అనేది నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళు అందరూ కూడా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఎకరాకు కానీ మనం కానీ డ్రోన్లో కానీ మనం కానీ పిచికారీ చేసినట్టయితే, మందు పిచికారీ చేసినట్లయితే 500 రూపాయలు ఇస్తారు మేడం. ఏమి రూపాయి ఖర్చు ఉండదు, ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ తప్ప దీంట్లో ఖర్చు అయ్యేది ఏమీ ఉండదు. దీనివల్ల ఇప్పుడు చాలా మంచి విషయాలు జరుగుతాయి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ పొలంలో మనం మందు పిచికారీ చేయడానికి పోయినప్పుడు వీళ్ళ ఆ మందు యొక్క స్మెల్కి లక్షలాది మంది రైతులు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటారు మేడం. ఓకే, దీన్ని మనం నివారించవచ్చు. ఈ పొలంలో రైతులు మందు కొట్టడానికి పోయినప్పుడు కానీ, గుళికలు వేయడానికి పోయినప్పుడు కానీ, డిఏపి యూరియా చల్లడానికి పోయినప్పుడు కానీ ఈ పాము కాటికి కూడా కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు. ఈ 2 దుష్పరిణామాలని మనం శాశ్వతంగా నివారించవచ్చు. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు ఈ కూలీల కొరత అయినందువల్ల మనం వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి మనకి ముఠాలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి ఈ పని అంతా చేయించుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళతో అవసరం లేకుండా మనకు మనమే స్వయం అభివృద్ధి కూడా సాధించవచ్చు అనమాట. ఇది ఈ స్కీమ్లో ఉన్నటువంటి అత్యంత గొప్ప విశేషం అండి. యాక్చువల్గా మనకి తీసుకున్నప్పుడు మేడం, మనకు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కానీ, లేకపోతే ఇంకా మనకి కర్ణాటక రాష్ట్రం పర్టికులర్గా చాలా వందలాది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్ర రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ డ్రోన్ మనకేం ఉపయోగపడుతుంది, రాబోయే కాలానికి కాబోయే రారాజు అండి డ్రోన్. ఎందుకంటే ప్రతి రైతు కుటుంబంలో, ఒక 10 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబంలో సహజంగా రైతులందరూ కూడా ఒక ట్రాక్టర్ కొని పెట్టుకుంటారు. అది మన జమానా మేడం, లేకపోతే మన ఫాదర్ వాళ్ళ జమానా అనమాట. ఇప్పుడు ప్రతి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ప్రతి ఇంట్లో ట్రాక్టర్తో పాటుగా కంపల్సరీగా డ్రోన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక స్వయం ఉపాధి సంఘంగా మీరు ఒక డ్రోన్ తీసుకున్నారనుకోండి, ఒకటి మీరు నడిపించుకోవచ్చు. మీ ఇంట్లోనే డిగ్రీ చదువు, బీటెక్ చదువు ఉన్నటువంటి ఎవరైనా విద్యార్థి ఉన్నట్లయితే తనకు కూడా నేర్పించేసి మినిమము నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మేడం ఒక డ్రోన్ మీద. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు చాలా కష్టమైనటువంటి పాడి పరిశ్రమ మీద, లేకపోతే కోళ్ల పెంపకం మీద, లేకపోతే కూలి పనులు పోవడం మీద దృష్టి పెట్టినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో ఈ యొక్క చిన్న టెక్నిక్గా నేర్చుకున్నట్లయితే మీ యొక్క జీవనం అనేది ఎంతో గౌరవంతో కూడుకున్నదిగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మోడీ అయితే ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. సో థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్. ఈ యొక్క అవకాశాలని మన తెలుగు మహిళలందరూ కూడా స్వయం ఉపాధి సంఘాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక్కసారి ఫైనల్గా దీన్ని ఎలా అప్లై చేయాలి, ఎవరు చేయాలి, ఏంటి ఒక్కసారి మా వ్యూవర్స్, ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? ట్రైనింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే దీని ఇప్పుడు నమో దీది కమిటీస్ అనేవి జిల్లాలో ఉంటాయండి. మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో జిల్లా అధికారిని కానీ సంప్రదించినట్లయితే, మీ యొక్క అప్లికేషన్ కానీ పెట్టుకున్నట్లయితే, మీకు ఇప్పుడు సపోజ్ ఒక మండలం ఉందనుకోండి మేడం, మండలంలో సహజంగా వచ్చేసి మనకి ఒక 30 మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కల్టివేషన్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి మీ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఇందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు తక్షణమే ఏం చేయాలంటే మీ యొక్క ప్రాంతీయ వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించినట్లయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ పెట్టుకునేది అనుకుంటుంది. లేదు, నమో డ్రోన్ దీది అనేటువంటి ఒక పోర్టల్ కూడా ఉంది, మీరు ఈ పోర్టల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దానికన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రాంతీయ వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించినట్లయితే మీకు మరింత హెల్ప్ జరిగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.